చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ వినాయకుడి దయ. సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభి కమలమందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవ, చక్కగా ఆలోచించి నీవు ఇప్పుడే 14 భువనాలను ఏర్పాటు చెయ్యి, ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. అయితే బ్రహ్మాండమైన సృష్టి చెయ్యాలంటే ఆలోచించడానికి ఒక్క తల సరిపోతుందా? అందుకే బాగా ఆలోచించటం కోసం బ్రహ్మకు 4 తలలు ఇచ్చాడు విష్ణువు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన 4 తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు. ముందుగా 14 భువనాలు ఏర్పాటు చేశాడు. ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు. భూలోకంలో జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాదులు, వీటన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలనుకున్నాడు. అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది. ఒకానొక స్వరూపం తన మనస్సులో ఊహించుకుని మానవుడిని సృష్టించబోయాడు బ్రహ్మ. కోట్ల కొద్దీ మొండెములు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయ అమర్చాడు. తలకి ఒక ముఖం, ముఖంలో 2 కన్నులు, ముక్కు, నోరు, 2 పక్కల 2 చెవులు. ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట, వీపు మొదలైన అవయవాలు, 2 చొప్పున కాళ్ళు, చేతులు, కాళ్ళకి చేతులకు 5 వేళ్ళు, ఈ మోస్తరుగా తయారు చేయబోయాడు. కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపం మరొక విధంగా తయారు కాజొచ్చింది. ఒక మొండెం తీసుకుని దానికి బ్రహ్మ ఒక ముఖం పెడదాం అనుకునేసరికి ఆ ముఖం 2 ముఖాలుగా మారిపోయేది. 2 కన్నులు తీర్చిదిద్దేసరికల్లా నుదుటున 3వ నేత్రం మొలుచుకు వచ్చేది. 2 పక్కల 2 చేతులు అముర్చుదామనుకునేవాడు. పాపం ఆ 2టికి మరొక 2 వచ్చి అతుక్కునేవి. సరిగా లెక్కపెట్టి 2 కాళ్ళు పెట్టబోయేవాడు. కానీ మరో 3 కాళ్ళు వచ్చి చేరేవి. అవి మొత్తం 5 కాళ్ళు అయ్యేవి. ఇదంతా చూచి బ్రహ్మకు హడలు పుట్టింది. తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావటానికి కారణం ఏమై ఉంటుందా అని తన 4 తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచింపసాగాడు బ్రహ్మదేవుడు. ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వాయి, మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఇకిలించాయి, ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్టవచ్చాయి. తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగిరా తిప్పి బ్రహ్మను భయపెట్టాయి. ఈ చేష్టలు చూచి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది. తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికల్లా ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులుతో తల పట్టుకు పడుకున్నాడు. విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్టు అనిపించింది. చిన్న కునుకు పట్టింది. ఆ కునుకుపాటులో ఒక కల వచ్చింది. ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉంది. ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది. ఈ చిత్రం ఏమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశురూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అయ్యో ఎంత పొరపాటు చేశాను, సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను. అందుకే ఇన్ని చిక్కులు కలిగాయి. ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి సాగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్రి ఆకు తన సమీపానికి వచ్చింది. అది సరిగ్గా కలలో కనపడిన ఆకులాగానే కనపడగా రెప్ప వాల్చక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్ర సాయి అయిన బాల వినాయకుని దివ్య మంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది. అంతట బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాల స్తుతించాడు. దేవా, ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగాయి. నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని విధాలా వేడుకున్నాడు. అప్పుడు వటపత్రం మీద ఉన్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటు ఇటు ఆడించి, ఓయి బ్రహ్మ, నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా. సృష్టించటం నీ పని, దానిని చక్కబెట్టడం నా పని.
నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇదిగో నీకిప్పుడే ప్రణవ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీనిని జపించి మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు. ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యమైనాడు. వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రం జపించి జపం పూర్తి అయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు. ఇదంతా వినాయకుని దయ కదా అని నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుణ్ణి తలుచుకుని మరీ పని ప్రారంభించేవాడు. బ్రహ్మదేవుడే కాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణములు 14 భువనాలలోని ప్రాణికోటి కూడా ముందుగా గణపతిని తలుచుకుని మరీ పనిలోకి పోయేవారు. ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ సంపాదించి గాని సృష్టి కార్యం సాగించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవ మాతృలు కొలవవలసిన అవసరం ఎంతటితో చెప్పేదేమిటి? కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు. వినాయకుడి దయ సంపాదించగలిగిన వారు ఎవరైనా కోరుకున్నవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం. ఇటువంటి మహిమగల వినాయకుడిని ఒక్క హిందువులే కాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారు అనటానికి అనేక నిదర్శనాలున్నాయి. మన మేలు కోసం, లోకక్షేమం కోసం చవితి నాడు విఘ్నేశ్వరుని సదా పూజించుకుందాం. జై విఘ్నేశ్వరాయ నమః. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.